జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నిన్నటి వరకు ఆకాశం నిండా నల్లటి పొగ, రోడ్ల నిండా నెత్తుటి మరకలు, అధికారం కోసం అహంకారం, మార్పు కోసం ఆకలి. వెరసి బంగ్లాదేశ్ ఒక రావణ కాష్టంలా మారింది. ఎటు చూసిన అనిశ్చితి, ఎటు చూసిన అరాచకం, ప్రజాస్వామ్యం ఊపిరి ఆగిపోయిందేమో అన్న భయం. కానీ తుపాకీ తూటాలకు భయపడని జనం బ్యాలెట్ ద్వారా మాట్లాడాలనుకున్నారు. హింసకు సమాధానం ఓటుతో చెప్పాలనుకున్నారు. అల్లర్ల బూడిదలోంచి ఒక కొత్త ఆశ చిగురించింది. 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికలు కేవలం ఎన్నికలు కాదు, అవి బంగ్లాదేశ్ ఆత్మగౌరవ పోరాటం. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. రాజకీయ పండితుల అంచనాలు తల్లకిందులయ్యాయి. బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. 151 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను దాటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ స్పష్టమైన, సంపూర్ణమైన మెజారిటీ సాధించింది. ఒకప్పుడు దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన నాయకుడు నేడు అదే దేశాన్ని నడిపించే రథ సారథిగా తిరిగొచ్చాడు. తారిక్ రెహమాన్. ఈ పేరు ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక సునామీ. అణచివేతకు గురైన పార్టీని తిరిగి అధికార పీఠంపై కూర్చోబెట్టిన వ్యూహకర్త. గత ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రజల్లో గూడు కట్టుకున్న ఆగ్రహం తారిక్ రెహమాన్ విజయానికి సోపానాలయ్యాయి. ఇది కేవలం అధికార మార్పిడి కాదు, ఒక తరానికి జరిగిన న్యాయం. అల్లర్ల తర్వాత అలసిపోయిన దేశానికి దొరికిన ఊరట. అధికారం చేతికొచ్చింది, కానీ ముందున్నది పూలపాన్పు కాదు, ముళ్ళ బాట. మరి తారిక్ రెహమాన్ ఈ కొత్త బంగ్లాదేశ్ను ప్రగతి పథం వైపు నడిపిస్తారా? కాలమే సమాధానం చెప్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం మళ్ళీ ఊపిరి పీల్చుకుంది. ఇక ఈ విజయం గురించి మాట్లాడుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్లో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది. అవామీ లీగ్ పాలనపై ప్రజల్లో పెరిగిన అసహనం, కోటాల కోసం విద్యార్థులు చేసిన పోరాటం, అది చినికి గాలివాన్లా మారి ఏకంగా ప్రభుత్వాన్నే కూల్చేదాకా వెళ్ళింది. నాటి అల్లర్లలో ఎంతోమంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఆ సమయంలో బంగ్లాదేశ్ ప్రజలు కోరుకుంది ఒకటే, చేంజ్, మార్పు. తుపాకీ గొట్టం ద్వారా కాదు, బ్యాలెట్ బాక్స్ ద్వారా సమాధానం చెప్పాలని వాళ్ళు గట్టిగా అనుకున్నారు. ఆ నిర్ణయమే నేటి ఈ సంచలన ఫలితాలకు పునాది వేసింది. నిజంగా అక్కడ ఉన్నటువంటి హిందువులు, మైనారిటీలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మైనారిటీల హత్యలు జరుగుతున్నాయి, ముఖ్యంగా హిందువుల హత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఆ దాష్టీకాలకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇక ముందు అవి జరగకుండా ఉండాల్సినటువంటి పరిస్థితిని చూడాలి. ఆ బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీదే ఉంది.